ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టోపీలు ఎట్టకేలకు దొరికాయి. ఆస్ట్రేలియా జట్టు ఉంటున్న హోటల్లోనే 2 బ్యాగీ గ్రీన్ టోపీలున్న బ్యాగు కనిపించింది. ఈ విషయాన్ని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. పోయాయనుకున్న టోపీలు తిరిగి లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ కొన్ని రోజుల క్రితం చోరీకి గురైంది. ఆ బ్యాగులో తనకు సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ వాపోతున్నాడు. అది ఎవరు తీసుకున్నారో దయచేసి తిరిగి ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇక మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాక్ ప్యాక్ ను ఎవరో తీసుకున్నారని, అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయని వార్నర్ తెలిపాడు. నా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉందని, అది తనకు ఎంతో సెంటిమెంట్ అని, దానిని ధరించి నా చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నానని వార్నర్ తెలిపాడు. కావాలని ఎవరైనా బ్యాక్ ప్యాక్ ను తీసుకుంటే వారికి మరో బ్యాక్ ప్యాక్ ఇస్తానని వార్నర్ ప్రామిస్ చేశాడు. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయనని మాట కూడా ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ హోటల్ సిబ్బందిని కూడా అడిగానని, సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించామని, ఎక్కడా దాని జాడ దొరకలేదని, దయచేసి బ్యాగీ గ్రీన్ క్యాప్ ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తానని వార్నర్ వేడుకున్నాడు. వార్నర్ వేడుకోవడంతో బ్యాగులు దొంగతనం చేసిన వాడు కనికరించినట్లున్నాడు. ఇక దీంతో వార్నర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నా బ్యాగీ గ్రీన్ టోపీలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. దీంతో గొప్ప ఉపశమనం లభించిందని, ఈ టోపీ ఎంత ప్రత్యేకమో ప్రతి క్రికెటర్ కు తెలుసునని వార్నర్ తెలిపాడు. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపాడు. టోపీలు నాకు చేరడానికి సాయపడ్డ వారందరికీ రుణపడి ఉంటా. గత 2 రోజులుగా భుజాలపై ఉన్న భారం మొత్తం దిగిపోయినట్లు అనిపిస్తోంది. రవాణా సంస్థ క్వాంటస్ కు, హోటల్ కు, టీమ్ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలని వార్నర్ వీడియో షేర్ చేశాడు. వార్నర్ ప్రస్తుతం తన కెరియర్ లో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.